అందరికీ నమస్తే। ఇప్పుడే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి ప్రెస్ మీట్ చూసినా ఎట్లుందంటే ఒక దుబ్బాకల సీటు గెలిచే వరకు కానన్ కంట్ల కాటికి పెడితే కళ్ళు టివ్వ అన్నాయంట వెనకట్టుకోవడానికి। ఈ మోతేపారి మాటలు ఈ సిపాయి మాటలు అట్లున్నాయి। బండి సంజయ్ గారు దుబ్బాకల మీ బీజేపీ ఇమేజ్ తో గెలవలే, రఘునందన్ రావు సొంత ఇమేజ్ మీద గెలిచిండు అక్కడ, అది గుర్తుపెట్టుకో ముందు। ఈయన గారంట జిహెచ్ఎంసీల మేయర్ పీఠంలో కూర్చుంటే వరదలు వచ్చిన ప్రతి ఇంటికి 25,000 రూపాయలు ఇస్తాడంట। మరి మేయర్ అయితేనే ఎందుకు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం మీది ఉంది కదా, మోడీ గారిని ఒప్పించి మేయర్ పదవి మీ కోట్లేస్తేనే ఇస్తారా? అయితే చెప్పడానికైనా కనీసం జ్ఞానం ఉండాలే కదా। దేశానికి ప్రధానమంత్రి మీరున్నప్పుడు ఏదన్నా ఒక రాష్ట్రంలో ఒక విపత్తు వచ్చినప్పుడు ఆదుకునే బాధ్యత మీది ఉంది, కానీ మీరు మాకు ఓటేస్తేనే ఇస్తామనడం ఒక దిక్కుమాలిన చర్య। బండి సంజయ్ గారు ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఈ రకంగా చెప్పుకోవడం, ఈ రకంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు। మాను ఇక్కడన్నా నీ వల్ల ఏం కాదని అందరికీ తెలుసు, మళ్ళీ ఏం దిక్కుమాలే కథలు। ఇంకోటి ఏమంటాడు, యువకుల మీద హైదరాబాద్ లో వేసిన ప్రతి పైను మేం మేయర్ పీఠంలో కూర్చుంటే మేమే కడతామంటాం। అడ్డంగా ఫీజులు ఈ ద్విచక్ర వాహనాలు గాని 4 వీలర్ గాని అన్నిటి మీద అడ్డంగా పెంచింది మీ పార్టీ కదా, మీ మోడీ పెంచిండు। ఎందుకు దిక్కుమాలిన కథలు మాట్లాడతావు సంజయ్? ఏవైనా ఉంటే నిజాలు మాట్లాడు, మీరేం పొడిచిండ్రు చెప్పు। 7 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి కేంద్రంలో హైదరాబాద్ కు మీరు ఏం చేసిండ్రో అది చెప్పు। అదే 2004 నుండి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని, ఔటర్ రింగ్ రోడ్ గాని, అదేవిధంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం గాని, ఆరంఘాట్ నుంచి మెహదీపట్నం వరకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ గాని 12 కిలోమీటర్లు, మెట్రో రైలు గాని చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసింది కాంగ్రెస్ పార్టీ। దిక్కుమాలే మాటలు మాట్లాడతా మీరు ఏం బీకకుండా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అధికారంలో ఏం చేసిండ్రా? ఏమన్నా అంటే ఏమంటావు? టాయిలెట్లు కట్టించినాం, సిలిండర్లు ఇచ్చినాం, ఇంకా ఏమేమో దిక్కుమాలనే చెప్తున్నావు, సీసీ రోడ్లు వేసినాం, పయకానాలు కట్టించినామని సిగ్గునాలు చెప్పుకోవడానికి। అవి నీవే కాదు, నీ తాత ముందటి నుంచి ఎప్పటి నుంచి జేజాం ఉన్నప్పటి నుంచి నడుస్తున్నాయి ఈ అభివృద్ధి పథకాలని। కాబట్టి మీరు ఏం మళ్ళేయలేదు, ఏం పొడవలేదు, ఈ బీజేపీకి ఓటు అడిగి హక్కు ఇవ్వలేదు। కాబట్టి జిహెచ్ఎంసీల ప్రజలు హైదరాబాద్ లో ఎవరు అభివృద్ధి చేసినరో కనీసం చూసి ఆలోచన చేసి ఓటేస్తారు, నీకు తగిన గుణపాఠం చెప్తారు। ఏదో దుబ్బాకలో గెలిచిన ఎగురులాడకు, మేయర్ పీఠంలో జెండా ఎగిరేస్తా అంటావు, జెండా కాదు బొంద కాదు, నీకు ఏది ఎగరదు, మళ్ళీసారి నీవు ఎగిరేదే కష్టంగా ఉంది, అది చూసుకో। పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి దయచేసి గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఆలోచన చేసి చేతి గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో జిహెచ్ఎంసీల జెండా ఎగిరేటట్లు ఓట్లేయాలని కోరుకుంటున్నా। నమస్తే।